అంతర్రాష్ట్ర బెట్టింగ్ నెట్వర్క్ గుట్టు రట్టు చేశారు విశాఖ పోలీసులు. కీలక సూత్రధారుని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఈ బెట్టింగ్ నెట్వర్క్ ని విశాఖ పోలీసులు ఎలా ఛేదించారు? ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ద్వారా యువతను నిండా ముంచుతున్న అంతర్రాష్ట్ర ముఠాపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గోవా కేంద్రంగా వేల కోట్లతో దేశవ్యాప్త నెట్వర్క్ నడుపుతున్న బెట్టింగ్ గ్యాంగ్ ఆట కట్టించారు. ఏకంగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతా వెళ్లి మరీ భారీ ఆపరేషన్ నిర్వహించారు. విశాఖ సిపి సంకప్రత బాగ్చి ఆదేశాలతో చేపట్టిన ఈ ఆపరేషన్ లో ప్రధాన సూత్రధారితో సహా మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పక్కా సమాచారంతో కోల్కతాలోని బెట్టింగ్ నెలలపై దాడులు నిర్వహించి ముఠాకు సూత్రధారి అయిన కరణ్ అలియాస్ గబ్బర్ తో పాటు అతని అనుచరులను కూడా విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 500 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, బ్యాంక్ పాస్బుక్లు, చెక్ బుక్లు, పాస్పోర్ట్లు, 243 బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, బెంగాల్, జార్ఖండ్ తో పాటు శ్రీలంకలో కూడా ఈ నెట్వర్క్ విస్తరించి ఉన్నట్టుగా విశాఖ పోలీసులు గుర్తించారు. నిందితులను విశాఖ కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించింది. 24 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. క్యాసినో ప్లాట్ఫామ్తో కూడా వాళ్లకు లింక్ ఉందని మనం తెలుసుకున్నాము.